మనం చూసాము అండ్ చాలా రోజుల తర్వాత మీరు డైరెక్షన్లోకి వచ్చినట్టున్నారు కదా సార్. హుస్సేన్ షాకిరన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ నమస్కారం అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బీయింగ్ వెరీ పేషెంట్. చాలాసేపు వెయిట్ చేశారు కొంతమంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. సో ఇప్పటికి అందరూ చెప్పారు, అర్థమైపోయి ఉంటారు టీజర్ చూసిన తర్వాత. ఇట్స్ అ థ్రిల్లర్. సో చాలా ఏళ్ళ నుంచి థ్రిల్లర్ స్టోరీస్ పట్టుకుని చాలా చోట్ల తిరిగాను. ఎక్కడికి వెళ్ళినా సరే లవ్ స్టోరీ ఉందా అని అడిగారు. స్టోరీ ఉంది సార్, లవ్ సీన్స్ లవ్ ఉండేది, కానీ మొత్తం లవ్ స్టోరీ నాకు రాదు సార్ అని చెప్పేవాడిని. మైక్ దగ్గర పెట్టుకోవాలా? ఓకే, సారీ. పోనీ రామ్ కామ్ ఉందా అనేవారు, కామెడీ స్టోరీస్ ఉందా అనేవారు. సార్ నాకు చాలా ఫనీ బోన్ చాలా చిన్నది సార్, నేను వేసే జోకులు నాకే నవ్వు రాదు. సో దట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్ సార్ అని చెప్పి థ్రిల్లర్స్ ఇస్ వాట్ ఐ వాంట్. అలా తిరుగుతూ ఉన్నాను. లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, లాట్ ఆఫ్ ప్లేసెస్ ఐ యూస్ టు గో. అండ్ దెన్ there was this one person I met, and that is Sunny. He was the first person who said, నీకు నచ్చిన కథ చెప్పు, నాకు నచ్చితే నేను తీస్తా. అందరూ ఏదో ఒక జానర్ అడిగేవారు, కానీ he said నీకు నచ్చిన కథ చెప్పు. దట్ ఈస్ వేర్ ఐ ఫెల్ట్ ఏదో మ్యాజిక్ జరుగుతుంది ఇక్కడ అని చెప్పి. అండ్ వెన్ ఐ టోల్డ్ ద స్టోరీ, కథ చెప్పిన తర్వాత ఎవ్రీ వన్ వర్ ఎక్సైటెడ్. వినయ్ వాజ్ ఎక్సైటెడ్, రమ్య గారు వాజ్ ఎక్సైటెడ్, సనీ వాజ్ హీఈస్ ద వన్ హు పుట్ త్రూ ఎవ్రీథింగ్. ఎక్సైట్ అయిన తర్వాత హూ వాజ్ ద వన్, ఎవరు చేస్తారు, ఎవరు రైట్ అన్నప్పుడు వీ వాంటెడ్ సంబడి హ్యాడ్ అ గ్రేట్ మార్జిన్ టు పర్ఫామ్. అంటే సార్ అగైన్ సుకుమార్ గారు ఎప్పుడు చెప్తుంటారు, సటిలిటీకి చాలా థిన్ లైన్ రా సటిల్గా చేయటం. అటైతే ఏమో ఓవర్ అయిపోద్ది, ఇటైతే ఏమో యాక్టింగ్ చేయదు అంటారు. ఆ లైన్ మీద ఎవరు నిలబడాలి చాలా తక్కువ మంది ఉంటారు అని చెప్పి. అప్పుడు దట్ ఈస్ వెన్ వీ ఫౌండ్ దిస్ మ్యాన్. అంటే అరిచండి. అంటేనంటే బేసిక్లీ ఈయన కలిసే వరకు ఒక ఒపీనియన్ ఉండింది. ఆయన సినిమాలని చూసుకున్నాను, అన్ని పర్ఫార్మెన్స్ అన్నీ చూసుకున్నాను, అంతా అయింది. సో ఐ వాజ్ రియలీ ఐ వాంటెడ్ హిమ్ టు అగ్రీ టు ద ఫిల్మ్. కానీ అగ్రీ అయిన తర్వాత 2 things హ్యాపెండ్ అండ్ వెరీ ఇంపార్టెంట్. నేను మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్లో కూడా చెప్తా. ఫస్ట్ వన్ వాజ్, కథ విన్న తర్వాత హీ సెడ్, ఈ సినిమాకి హీరో విలన్ అండి, విలన్ ఎంత రేస్ చేస్తే అంత రేస్ చేయండి, ఆ తర్వాత నేను హీరో అవుతాను. దట్స్ అ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ టోల్డ్ బై హిమ్. And that is something that I don't know if anybody would be so easy to agree to that. So he's done a great job with that. And the second one is, ఆయనతో ఆయనతో వర్క్ చేసిన తర్వాత I saw the kind of performance he's done. That is brilliant. That is so good too. అంటే నేను చాలాసార్లు కట్ చెప్పడం మర్చిపోయాను. అసిస్టెంట్స్ వచ్చి అన్న కట్ చెప్పన్నా అంటే అలాగే ఉండేవారు. చెప్పిన తర్వాత I used to come back and come say cut and all, and that was great experience. Thank you so much, sir. And thank you so much for making the story the hero. Thank you so much for making this project happen. Thank you so much. And my technicians, they've done a great job. My sister Manisha, my sister, when I say she's my actual sister, she's done a great job with the art direction, production design. And Sagar, I think ఎంత ఎఫర్ట్ పెట్టాడంటే డే అండ్ నైట్, అర్ధరాత్రి 2 o'clock 3 o'clock కాల్ చేసి ఈ షార్ట్ ఇలా తీద్దామంటే అలా తీద్దామని అని చెప్పి హీ వాజ్ ఆల్వేస్ ఎక్సైటెడ్ టు డూ ఇట్. అండ్ ఇప్పుడు కూడా హీ స్టిల్ దేర్ విత్ ద డిఐ టీమ్ అండ్ గెటింగ్ ఇట్ డన్. సో దట్ ఈస్ దట్. అండ్ కాలభైరవ, అమేజింగ్ మ్యూజిక్, అండ్ ఈస్ డన్ అ ఫినామినల్ జాబ్ విత్ ద మ్యూజిక్. హీస్ డన్ అమేజింగ్ స్టఫ్. ఫర్గెటింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ శ్రీకర్ సార్, and he's brought the whole film to life. Thank you so much, sir. And that's it. I thanked everybody. Ante, thank you so much. Thank you Hussain Shakiran garu. Thank you very much. I'll do to the next round. Yes. Thank you so much. Looking forward to see your work on Feb 27th. And undoubtedly